రంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహాలను తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు ఇస్నాపూర్లోని గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి విద్యను అందిస్తున్నారని, కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె లక్ష్మణ్, నీలాదేవి, రేణుగుంట ప్రవీణ్, శంకర్, నీలావత్ రాంబాబు, డిప్యూటీ డైరెక్టర్ అభిలేష్ రెడ్డి, పటంచెరు తహసీల్దార్ రంగారావు, సిఐ ప్రవీణ్ రెడ్డి, ఎస్ఐ ఆసిఫ్ ఖాన్, ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఇస్నాపూర్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Good evening, sir. I cordially invite you to this institution, TSGSWRS JC Girls Isnapur. తీసేసి ఫోటోలు పెట్టి అక్కడ అప్డేట్ చేయాలి. వాటి వరకు ఎంపీఓ ఈరోజు ఇస్నాపూర్ మరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా చాలా మంచిగా విద్యాభ్యాసం చేసి చెప్తా ఉన్నారు. మరి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మన పొద్దున 9 to 4:30 ఉండాలని, ఇంకా కొన్ని వరుసగా కొంచెం రైస్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము మరి సెక్రటరీ గురుకుల గారికి రాసి మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకుపోయి, అవసరం మాకు మీటింగ్ ఉంటాయి అప్పుడప్పుడు సీఎం గారితో, మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి తప్పకుండా మీ సమస్య పరిష్కార దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సీఎంఓ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఒక 4-5 స్కూళ్ళను, రెసిడెన్షియల్ స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్గా చెక్ చేసి ఏం సమస్యలనే ప్రభుత్వాన్ని నివేదిక చేయడం చెప్పడం జరిగింది. మరి గౌరవ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కలెక్టర్లు కానీ విధిగా మరి ఆకస్మిక తనిఖీలు చేయాలి, చేసే సమస్యలు ఏమున్నాయో ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలని, అందులో భాగంగానే ఈరోజు ఇస్నాపురం రావడం జరిగింది. మరి చాలా బ్రహ్మాండంగా మరి ఎక్కడా లేని విధంగా రేజిలింగ్ కానీ, జిమ్ కానీ ఈ యొక్క స్కూల్లో చాలామంది మన కాలేజీలో ఇటువంటి నేర్పించడం చాలా సంతోషదాయకం. మరి తెలంగాణలోనే మంచి స్కూల్గా, మంచి మన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా మరి ఇస్నాపురం పేరు రావాలని, మీ సమస్యలన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వారితో కూడా లెటర్ ఇచ్చి, మరి పొల్యూషన్ వలన రాత్రి 11, 11:30, 12 ప్రాంతంలో మరి బాలికలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా మరి అక్కడ పొల్యూషన్ బోర్డు రాసి మా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని చెప్పి మరి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పిండ్రు. మరి నేటి బాలలే రేపటి భావి భారత పౌరాలు కనుక తప్పకుండా వారి ఆరోగ్యం కానీ, వాళ్ళ చదువు విషయంలో కానీ ప్రభుత్వం మరి ప్రజాపాలనలో అన్ని విధాల మరి మనం మంచిగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం కోరుకుంటుంది కనుక మరి సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కారమయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ కూడా నమస్కారం.